నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. 3 సార్లు మోదీ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొడితే ఇప్పటికీ కూడా దేశం మీద సుదీర్ఘంగా భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవకాశాలు వస్తున్నా చేయి జార్చుకోవడం అన్నది చాలా వింతగా ఉండే పరిస్థితి. సక్సెస్ఫుల్గా భారతదేశంలో తమదైన గత వైభవాన్ని పునరావృతం చేసుకుంటే వెళ్ళే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నదాన్ని ఓడగొట్టుకునే పరిస్థితి ఏంటి? కర్ణాటకలో ఉన్న రాజకీయాలు, సిద్ధు డీకే ఇద్దరి మధ్యన కోల్డ్ వార్, అంటే డైరెక్ట్ వారే. ఇది కుర్చీలాట, కన్నడ కుర్చీ కుదుపు. ఎవరు ఆ కుర్చీ ఎక్కపోతున్నారు? ఈ సీఎం పంచాయతీ ఏంటి? సో ఇలాగ కొమ్ములు ఆడుకుంటే ఖచ్చితంగా అది వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఉన్నాయండి, లేకపోతే ఏ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయండి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయండి. అదే పరిస్థితి ఈరోజు కర్ణాటకలోని కూడా ఉంది అని. లేనిది ఎలాగ లేకుండా పోయింది. ఉన్నదాన్ని కూడా ఓడగొట్టుకునే విధంగా ఉంటున్నారు. ప్రజలు విసిగిపోతారు. ఎందుకులే వాళ్ళకి ఇచ్చినా సరే నువ్వా నేనా కుర్చీలాట ఆడతారు, దానివల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి. అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కూడా ఎదగాల్సింది పోయి తగ్గుదల చూపిస్తున్నదేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయంటూ విశ్లేషకులు చూపిస్తున్న రిజల్ట్ కూడా ఆ రకంగానే ఉంటున్నది. ఓ పక్క మోదీ దూసుకుపోతుంటే రాహుల్ గాంధీ గారు ఎంత కష్టపడినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఇది. మిగతా పార్టీలో ఈ పరిస్థితి ఉండదేమో. ఒకే మాట ఒకే బాట మీద వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకనే బీజేపీ సక్సెస్ అవుతుంది, కాంగ్రెస్ వీక్ అయిపోతున్నదని. కర్ణాటకలో కుర్చీ రాజకీయం కొలిక్కి వస్తుందా? డీకే శివకుమార్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తుందా? తమ నాయకుడికే సీఎం పదవి ఇవ్వాలంటూ డీకే వర్గం, తమ నాయకుడే 5 ఏళ్ళు సీఎంగా ఉండాలంటున్న సిద్ధరామయ్య వర్గం. అధిష్టానం వద్ద పంచాయతీ. అనేక మార్లు నేతలు ఢిల్లీ పర్యటనలు. అధిష్టానం ఫైనల్ నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠ. నేను ముందుగా చెప్పినట్లుగా ఇప్పుడిప్పుడే పుంజుకోవాల్సిన అవసరం ఉంది. 3 టర్మ్స్ తిరుగు లేకుండా మోదీ గారు సరే పొత్తుల్లో ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి, భాగస్వామ్యంలో బాగా ఎవరైతే ఏంటి గెలడం కావాలి. నువ్వెన్ని కొట్టో లెక్కలన్నీ తర్వాత సంగతి. గెలిచామా లేదా, కప్పు వచ్చిందా లేదా, ఇది ముఖ్యం. మోదీ గారు 3 సార్లు ఎదుర్కోలేకపోయింది కాంగ్రెస్. సరే 4వ అయినా ఏమైనా వ్యతిరేకం ఖచ్చితంగా ఏ పార్టీల కన్నా వస్తుంటుందో. 1-2 సార్లు చూసిన తర్వాత ఇంకొకరు ఛాన్స్ ఇద్దామని. ఆ ఛాన్స్ ఇచ్చినా వీళ్ళు తీసుకోవటం లేదేమో అనే విధంగా చేస్తున్న రాజకీయాలంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తున్న అంశాలు కూడా. కర్ణాటకలో పరిస్థితి చూస్తే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ తనకు తానే ఎలాగ భస్మాసుర హస్తం చేసుకుంటుందో అని. ఇక ఒకరి ఇంటికి ఒకరు వెళ్తున్న డీకే సిద్ధు. తమ మధ్య పొరపచ్చాలు లేవన్న సందేశం ఇచ్చేందుకేనా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారా? సిద్ధుని పదవి నుంచి తప్పిస్తే బీజేపీలో చేరుతారన్న టాకు ఆయన కూడా ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారని. అందుకే సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం భయపడుతుందా? సిద్ధుని దించితే బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కుతారన్న టాకు. సిద్ధరామయ్య కోసం వేచి చూస్తున్న బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి కర్ణాటకలో, కన్నడ పరిస్థితిలోని. ఎందుకంటే ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా, చిన్న సూది మొన్నంత దాడి ఇచ్చినా సరే అది రంధ్రం చేసుకుని బీజేపీ వెళ్ళిపోయే పరిస్థితుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ రకంగా వర్కౌట్ అయిపోతున్నది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ వర్కౌట్ అవుతాయండి. బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి బాల్ వేసి కొడతాడు, దంచి కొడతాడు. ఫామ్లో లేనప్పుడు ఎంత ఈజీ బాల్ వేసినా సరే, ఎందుకంటే సప్త సముద్రాలు తిరిగినోడు పిలకాలంలో పడి చచ్చినట్టు సామెతల్లో ఆ రకంగానే ఉంటుంది. ఎంత గొప్పవాడైనా సరే మనకు అన్నీ వర్కౌట్ అవుతున్నప్పుడు, మన టైం బాగున్నప్పుడు మనం ఏం పట్టుకున్నా బంగారం అయిపోద్ది. అదే పరిస్థితి ఈరోజు బీజేపీకి ఉంది. ఆచితూచి అడుగు వేస్తున్నది. ఎందుకు వదలాల్సిన అవసరం ఉంది? కర్ణాటక కూడా లాగేసే పరిస్థితి. సిద్ధరామయ్య కూడా దానికి సిద్ధమని అంటున్నట్లుగా సిగ్నల్స్ ఇస్తున్నాడట. నన్ను కానీ సీఎంకి వస్తే నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను, నా దగ్గర 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏం చేస్తారు? కక్కలేక మింగలేక బిక్కుమంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఇది కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రకమైన చర్చలో వస్తుంటే అనవసరంగా వాళ్ళకి ఇచ్చాము, ఎందుకు సరిగ్గా పాలన సాగలేదు, 5 ఏళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టలేదో తర్వాత అంశం. సజావుగా పాలించడానికి నువ్వు 2.5 ఇదేమైనా కూరగాయలు బేరమా చేసుకోవడానికి? ఆ పరిస్థితి ఏంటి అని చెప్పి వ్యతిరేకత వస్తుంది. కర్ణాటకలో 224 సీట్లకు సంబంధించి 82 గెలుచుకున్న ఎన్డీఏ. చాలా కీలకమైన ఫిగర్స్ ఇవి, మనం అబ్జర్వ్ చేయాలి. సిద్ధరామయ్య వెంట 40 మంది ఎమ్మెల్యేలు వెళ్తే కాంగ్రెస్ డమాల్. సో మ్యాజిక్ ఫిగర్ నేను చెప్పేది.
సో సిద్ధరామయ్య వెంట దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. 40 మంది కాదు, 40 వెళ్తే చాలు, వాళ్ళకున్న 80కి 120 అవుతుంది, అయిపోద్ది. కానీ ఈయన దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. సీఎం పదవి తప్పిస్తే ఎన్డీఏ నుంచి సీఎంగా మళ్ళీ సిద్ధు ప్రమాణం. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే దేశంలో పలు చోట్ల అధికార పక్షాలను చీల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీజేపీ దెబ్బకు హడలిపోతున్న కాంగ్రెస్. పలు స్టేట్లలో మనం గతంలో చూసాం, వాళ్ళు ఏ రకంగా విడగొట్టాలి, పాలించాలి అన్నది చూస్తుంటారు. ఆ రకంగానే ఇక్కడ కూడా సరైన దెబ్బ వేయడానికి సిద్ధంగా ఉన్న మోడీ వ్యూహం. మరి ఈ టైంలో ఈయన్ని కానీ కాదు అంటే డీకే శివకుమార్ ఆల్వర్గీలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం చేయాలి, అలా ఎలా చేస్తారు, డీకే వల్లే మేము గెలుచుకున్నాము, ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఆయన నిలబడ్డాడు పార్టీ కోసం, దేనికన్నా సిద్ధపడ్డాడు, ఆయన తీసుకొచ్చి మీరు డిప్యూటీ ఇస్తాను, ఇంకోటి ఇస్తాను అదే కొనసాగుతుందంటే కుదరదు, సీఎం చేయాలి అంటున్నారు. సీఎంగా నువ్వు ఇచ్చారా, నేను కుర్చీ వదిలేసి పోతాను, నాకు అక్కడ పక్కన కుర్చీ వేస్తున్నది కమలం, అక్కడ సీఎం అవుతాను, నాకు సీఎం అవడం కావాలి, నువ్వు ఇస్తావా నీతో ఉంటాను, లేదనుకుంటే అక్కడికి వెళ్ళి ఉంటాను. బీజేపీ దీన్ని అదునుగా చూసుకుని ఎక్కడ కాటు వేయాలని సిద్ధంగా ఉంది, కుర్చీ పట్టుకుని సిద్ధంగా ఉంది. నువ్వు రారా బాబు, నువ్వు వచ్చి కూర్చోని. వాళ్ళు కూర్చున్న తర్వాత ఏ రకంగా కాల్ లాగుతారో తర్వాత అంశం. ఏదైనప్పటికీ కూడా కర్ణాటక రాజకీయాలు దేశ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఇదా అని చెప్పి పలువురు విమర్శించుకునే విధంగా ఆ నేతలు చేసిన తీరంతా కూడా బీజేపీకి మళ్ళీ వాళ్ళ నెత్తిన పాలు పోస్తున్నట్లుగా ఉంది అన్నది టాక్.